మనతో పాటు ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు ఉన్నారు. ఖైరతాబాద్ మహా గణేషుని నిమజ్జన ఏర్పాట్లు ఎలా జరిగాయి ఏంటో అన్ని అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు, ఎలా జరుగుతున్నాయి నిమజ్జన ఏర్పాట్లు? అనుకున్న టైంకే జరిగిపోతుందా నిమజ్జనం? అనుకున్న టైంకు బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా. నిమజ్జనం కార్యక్రమం బ్రహ్మాండంగా ఉదయం 6 గంటల నుంచి బయలుదేరుతూ భక్తులు పాల్గొన్నారు. అడుగడుగు పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు 50 నుంచి 55 వరకు. ముంగడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేవు. వాటర్ కానీ, పులిహోర కానీ, ప్రసాదం కానీ లక్షల మంది పాల్గొన్నారు. విదేశాల ప్రపంచ స్థాయి నుంచి వచ్చారు. అనుకున్న పనులు జరిగినాయి. భక్తులు వినాయకుడు పండుగ అయిన తర్వాత, మా పండుగ చూసిన తర్వాత ఊరేగింపులో సాక్షాత్తు వినాయకుడు కదిలినట్లుంటుంది. బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ కళాకారులకు డప్పు బాధలతో వస్తారు. మామిడి హరికృష్ణ బృందం, మరి వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ నుంచి మీరా టాకీస్ నుంచి మరి అక్కడ ఆడుతూ పాడుతూ అక్కడ తెలంగాణ మన టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాసవి వాళ్ళు సంఘం వాళ్ళు పులిగోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ ఏర్పాటు చేస్తారు. మాకు అన్ని విధాలుగా మన రేవంత్ అన్న గౌరవ ముఖ్యమంత్రి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేశారు. పట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం వారికి మాకు సహాయ సహకారాలు అందించారు. ఎలాంటి ఇబ్బంది జరగలేదు. వారికి గణేశ కమిటీ తరఫు నుంచి నేను బిల్డర్ రమేష్ వైస్ ప్రెసిడెంట్ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచి మరి తెలుగు తల్లి నుంచి ఆడుతూ పాడుతూ కొత్త సెక్రటరీ గేట్, ఆ తర్వాత అక్కడ ఆగి కొద్దిసేపు తర్వాత ప్లేన్ నెంబర్ 4 మరి అక్కడ ఆగిన తర్వాత అక్కడ అర్ధగంట సేపు వెల్డింగ్ పని జరుగుతుంది. వెల్డింగ్ జరిగిన తర్వాత ఒక అర్ధగంట సేపు పూజ జరుగుతుంది. పూజ జరిగిన తర్వాత 1:30 జరుగుతుందమ్మా. ఒక అర్ధగంట అటు ఇటు అవుతుంది. 2 గంటల లోపల మేము నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేస్తాం. ప్లేన్ నెంబర్ 4 దగ్గర ప్రతి సంవత్సరం అక్కడే జరుగుతుంది. నేను 1978 నుంచి మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు నాతోటి నా మిత్రుడికి నా ఎంబడి ఉంటాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా సీనియర్ల మేము. మాకు అన్ని విధాలుగా ఎట్లా అప్పటి నుంచి జనాలు రద్దీ పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ఏం చెప్తారు అంటే అప్పటి నుంచి జనాల రద్దీ పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ఎలా అనిపిస్తుంది చూసి? అనుకున్న పనులు జరుగుతున్నాయమ్మా. వినాయకుని పాల్గొన్నారంటే మనిషి ఆరోగ్యం మంచిగా డల్లున్న మనిషి ఆరోగ్యంగా అవుతాడు. నేను ప్రతి సంవత్సరం పాల్గొంటా, ఏ సంవత్సరం మిస్ లేదు. ఇక్కడ మేము పాల్గొన్నది ఇక్కడ సీనియర్లమే. నా పేరు బిల్డర్ రమేష్. ఎవరు ఎమ్మెల్యే పాల్గొనలేరు. ఎవరు ఇక్కడ అధ్యక్షులు శంకరయ్య ఫ్రీడమ్ ఫైటర్ వినాయకుని పెట్టారు. ఆయన మా శక్తి, ఆయన కరెక్ట్ మనిషి. తర్వాత సింగారి సుదర్శను, నేను, ఈయన మేమందరం కలిసి శంకరయ్య దగ్గర ఒక సేవా కార్యక్రమం పాల్గొంటున్నాడు. కొబ్బరికాయ సాల్వా. మరి తర్వాత లేనతోడు సింగారి సుదర్శన్ ఖైరతాబాద్ ఇంటింటికి మేము చందా అడిగి, దుకాణంలో పోటీ షాప్లో చందా అడిగి మేము ఇంత పెద్ద వినాయకుని దాకా తీసుకొచ్చాము. మరి అన్ని విషయాలలో మేము చాలా సీనియర్లము. ఆ తర్వాత ఎవరైనా వచ్చిర్రా చెప్తారు. మేము 40 సంవత్సరాలు అవుతుంది. నా ప్రసాదన నాకు అన్నీ తెలుసు. మేము ఎలాంటి ఇబ్బంది, పవర్ఫుల్ వినాయకుని దగ్గర మొక్కుంటే అనుకున్న పనులు జరుగుతున్నాయి. అందుకో లక్షల మంది భక్తులు పెరుగుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. వినాయక సాగర్ వరకు 2 గంటల దగ్గర చేరుతుంది. టెలిఫోన్ భవన్ సెక్రటరీ మన ప్లేన్ నెంబర్ 4 ఒక హాఫ్ అన్ అవర్ ఆగుతుంది. హాఫ్ అన్ అవర్ వెళ్ళి మరి ఆ తర్వాత 2 గంటల లోపల నిమజ్జన కార్యక్రమం జరిగిపోతుంది. హుండీ ఆదాయం కూడా ఈసారి రికార్డ్ బ్రేక్లో వచ్చినట్టు చెప్తున్నారు. సో ఎంత వచ్చింది హుండీ ఆదాయం? రికార్డ్ బ్రేక్లో వచ్చింది కదా, 70 లక్షల హుండీ ఆదాయం. అమ్మా అదేం లేదమ్మా. భక్తులు ఇచ్చే చందతోనే ఇంత పెద్ద వినాయకుడు. ఏదైనా అక్కడ మిగిలితే చేస్తారా అన్న దానికే పెడతారు వాళ్ళు. మేము సీనియర్లము. మమ్మల్ని వాళ్ళు అక్కడ జర పాటించాలి, మమ్మల్ని తీయాలి. కానీ ఆ జాగాలలో పెట్టారు వాళ్ళు. కొన్ని జాగాలలో మా ముంగడ జూనియర్లు అంతా వాళ్ళు. మేము పట్టించుకోం. దేవుని మీద ప్రేమతో సేవ చేస్తాం. శంకరయ్య గారి ప్రేమ మాకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. మేము వదిలేస్తాం. మేము సేవ చేసే కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతాం మేము. అది ఓకే రమేష్ గారు. సో చూశారు కదా, కొన్ని సంవత్సరాల పాటు రమేష్ గారు పాల్గొంటున్నారట ఈ మహా గణపతి ఉత్సవ కమిటీలో ఉన్నారు. సో ప్రతి ఏడాది భక్తులు పెరుగుతూనే ఉన్నారు. కోరుకున్న ఏ కోరికైనా తీరుతుంది. చాలా పవర్ఫుల్ ఖైరతాబాద్ మహా గణపతి. అందుకే జనం ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటారు. అలాగే దర్శించుకోవడానికి కూడా లక్షలాది మంది వస్తూ ఉంటారు అని చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు మధుకర్ యాదవ్ గారు. సో ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు, నిమజ్జనం ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా అడుగుదాం. నమస్తే మధుకర్ గారు. నమస్తే అండి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి? ముందుగా సీ న్యూస్ ప్రేక్షకులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ
జన్మదిన శుభాకాంక్షలు. మరి పెద్ద ఎత్తున ఈ ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడి నుంచి బయలుదేరుతుండో మరి దానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వివిధ శాఖల అధికారులతోటి ప్రతి ఒక్కరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్ఎండ్బి కానీ, మున్సిపల్ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శోభాయమానంగా ఈ యొక్క శోభాయాత్ర ఇక్కడి నుంచి బయలుదేరి హుసేన్ సాగరానికి సమయంలోపు రీచ్ కావడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు చూసిరు, మరి నిన్న ప్రత్యేకంగా దర్శనాలు ఆపడం జరిగింది. ఈసారి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అన్ని సమయానికి జరగాలి కాబట్టి పిల్లలు మహిళలు వస్తారు, ఆ కర్రలు అక్కడ పడద్దు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం నిన్న దర్శనాలు ఆపడం జరిగింది. ఆ దర్శనాలు ఆపడంతో ఈరోజు అన్ని సమయానికి చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క శోభాయాత్ర ఇన్ టైంలో ఆన్ టైంలో ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. అలాగే ఈసారి ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్పారు రికార్డ్ స్థాయిలో ఉండే ఆదాయం వచ్చిందని, కరెక్టేనా? అవునండి, ఇప్పుడు వచ్చేదానికంటే కూడా భిన్నంగా జనాలు కూడా ఎక్కువ వచ్చారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. ఆ సంవత్సరం పెరగడం, ఈ సంవత్సరం లక్షలాదిగా జనం రావడం, పెద్ద ఎత్తున ఈ యొక్క వినాయకుడిని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మొన్న వీకెండ్లో విపరీతమైన జనం, లక్షలాది మంది దర్శించుకోవడం జరిగింది. నిన్న దర్శనం ఆపినా కూడా భక్తులు అలా వస్తూనే ఉన్నారు. ఎలా అనిపించింది? ఇక అది వాళ్ళకున్న దైవభక్తి. వినాయకుడు అన్ని కారణాల విఘ్నుడు. ఏదైనా చేయాలంటే వినాయక పూజ చేస్తారు కాబట్టి మరి వినాయక చవితి రోజు ఆయన దర్శించుకోవాలని వాళ్ళందరికీ ఉంటుంది. ఆ తాపత్రయంతో పిల్లలు ముఖ్యంగా పెద్ద వినాయకుడు అంటే ఒక వాళ్ళకు యాంగ్జైటీ ఉంటుంది. చిల్డ్రన్స్ పేరెంట్స్ని వాళ్ళు తీసుకెళ్ళండి అంటారు. వాళ్ళు రావడం తప్పులేదు, కానీ వాళ్ళ సేఫ్టీ కోసమే నేను దర్శనాలు ఆపడం జరిగింది. అంటే 2 గంటల లోపు నిమజ్జనం పూర్తవుతుందని చెప్తున్నారు కదా, అనుకున్న టైం ప్రకారం అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా మీరు చూసారు, ఇప్పుడు 7 o'clock బయలుదేరినాం. ఖచ్చితంగా ఈ శోభాయాత్ర ఇంకా పెద్ద ఎత్తున క్రౌడ్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి అక్కడ క్లియరెన్స్ కూడా ఇవ్వాలి. ట్రాఫిక్ వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే ఇన్ టైంలో అన్నీ జరుగుతుంది. ఓకే మధుకర్ యాదవ్ గారు, సో చూసాం కదండి ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మధుకర్ గారు చెప్పినట్టు ఏర్పాట్లు అయితే అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. అనుకున్న టైంకి శోభయాత్ర కూడా స్టార్ట్ అయింది. సో నిమజ్జనం కూడా అనుకున్న టైం లోపే అయిపోతుంది, 2 గంటల లోపే నిమజ్జనం అయిపోతుంది అని చెప్తున్నారు. జంట నగరాల్లో గణేష్ మహా నిమజ్జనం కొనసాగుతుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. తెలంగాణకి తలమానికంగా చెప్పుకునేటటువంటి 2 మహాగణపతుల విగ్రహాలు యొక్క రూపాన్ని మనం ప్రస్తుతం జీ తెలుగు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకరు బాలాపూర్ మహాగణపతి అయితే మరొకరు ఖైరతాబాద్ మహాగణపతి. ముందుగా ఖైరతాబాద్ మహాగణపతి గురించి మనం చెప్పుకోవాలంటే అన్నమయ్య కీర్తన ఉంటుంది. కదిలినాడు చూడరో పెద్ద హనుమంతుడు అన్న రీతిలో ఇక్కడ మనకి కదిలినాడు చూడరో పెద్ద మహాగణపతి అన్న రీతిలో కూడా ఖైరతాబాద్ మహాగణపతి ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూసుకోవచ్చు.
పనిచేస్తున్నాయి. ఈ శోభాయాత్ర అయితే 2 గంటల వరకు కొనసాగుతుంది. 2 గంటల లోపు నిమజ్జనం అవుతుంది. నిమజ్జనం ముందు ఒక 1 అవర్ పూజ ఉంటుంది అని మనకి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. సో చూసాం కదా, ఇప్పుడు శోభయాత్ర స్టార్ట్ అయింది. ఆల్రెడీ గల్లీ మనం దాటేసాము. మెయిన్ రోడ్, ఖైరతాబాద్ మెయిన్ రోడ్ మీదకి మహా గణేశుడు స్టార్ట్ అయ్యాడు. సో ఇక్కడి నుంచి కొంచెం వెళ్ళడం అనేది ఈజీ ఉంటుంది. గల్లీ కాబట్టి ఆ గల్లీలోని ఇళ్లలో ఉన్న జనాలు కూడా మహాగణపతి వెళ్తుంటే పైనుంచి పూల జెండం అది చూసే కొంచెం గల్లీ కాబట్టి స్లోగా మూవ్ అయింది ట్రక్. బట్ ఇప్పుడు మనం మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం ఆల్రెడీ. సో ఇక్కడి నుంచి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో 2 గంటల లోపు అయితే నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. నిమజ్జనం అయితే పక్కా అయిపోతుందని ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్పారు. జీహెచ్ఎంసీ, పోలీస్, ఉత్సవ కమిటీ సభ్యులు అందరి సమన్వయం. జీహెచ్ఎంసీలో కూడా వింగ్స్ ఉన్నాయంట. మనం ఇందాక మాట్లాడాం కదా, చెట్లు అవి అడ్డొచ్చినప్పుడు కొట్టడానికి కొంతమంది, అలాగే క్లీనింగ్ పర్పస్ వేరే వింగ్, అలా డిఫరెంట్ వింగ్స్ వాళ్ళు జీహెచ్ఎంసీ